ధ్వజస్తంభము లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశంలో ఎందుకు కాపురం ఉండకూడదు? ధ్వజస్తంభము లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశమునకు సూర్యరశ్మి సరిగా పడాల్సినంత పడదు. తగినంత సూర్యరశ్మి లేనిచో అనారోగ్యానికి గురికావచ్చును. నీడ పడిన ప్రదేశము పరమాత్మ ఆవహించిన ప్రదేశము అంటే ఆలయములో జరిగే గుడి గంటల శబ్దాలు, శబ్దకాలుష్యము, ధూపదీపాల నుండి వచ్చే పొగ, వాయుకాలుష్యము, రోజూ గుడికొచ్చే భక్తుల రద్దీ, వారి ఉశ్వాస నిశ్వాస నుండి వెలువడే సూక్ష్మక్రిముల దాడి, వైరల్ ఇన్ఫెక్షన్ నుండి మానవ ఆరోగ్యము పాడయ్యే అవకాశము ఉన్నందున కనీసము గోపురం నీడ పడిన దూరము వరకైనా నివాసము కూడదని ఈ ఆధ్యాత్మిక నియమనిబంధనలు పెట్టేరు మన పూర్వీకులు. తాను ఉన్న ప్రదేశములో ప్రజల అనారోగ్యము స్వామికి ఎంతమాత్రము ఇష్టముండదు కదా అని సర్ది చెప్పినట్లు భావించాలి.